తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాళ్లకు రాజకీయ నాయకుల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రానికి ఏ నాయకుడు నాయకత్వం వహించినా కానీ ఆ యొక్క పార్టీతో కావచ్చు, ఆ నాయకుడితో కావచ్చు, ప్రభుత్వంలో పెద్దలతో కావచ్చు, సినిమా వాళ్ళు చాలా దగ్గరగా ఉంటూ వస్తారు. వారికి అవసరమైన పనులు ప్రభుత్వంలో ఉన్న నాయకులతో చేపించుకుంటూ వస్తారు. అయితే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా గ్యాప్ పెరిగినట్లయితే కనిపిస్తుంది. తాజాగా పుష్ప 2 సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఇది కాస్త మరింత చర్చకైతే దారి తీసిందని చెప్పవచ్చు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరొకరుగా సినిమా ఇండస్ట్రీపై, ముఖ్యంగా అల్లు అర్జున్ పై పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇవి సినిమా ఇండస్ట్రీకే కాదు, తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఇలా అల్లు అర్జున్ యొక్క టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కోరినా కానీ కొందరు నాయకులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులైతే ఏకంగా ఒక ఎమ్మెల్సీ అని కూడా మర్చిపోయి మరి ఆ సినిమా డైరెక్టర్ ని అలాగే హీరోని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి అలాగే రాజకీయ నాయకులకి గ్యాప్ పెరగడం వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే రాజకీయ పార్టీలకు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ సినీ ఇండస్ట్రీతో గోకున్నందుకే ఆ పార్టీ అధికారానికి దూరం కావడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొడవలకు చెక్ పెట్టే ప్రయత్నం మెగా ఫ్యామిలీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే మూవీ తీయడం జరిగింది. ఆ యొక్క సినిమా జనవరి 10న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఉన్నారు. అయితే ఆ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ అయితే ప్లాన్ చేస్తుంది. అది కాస్త సొసైటీకి సంబంధించిన సినిమా కాబట్టి ఆ సినిమాకు ముఖ్య అతిథులుగా సినీ అలాగే రాజకీయ నాయకుల్ని పిలవాలి అని గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలి అని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండడంతో ఇక తెలంగాణ ప్రభుత్వంలో కీలక నాయకుడైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవాలి అని దిల్ రాజు గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఈ యొక్క అల్లు అర్జున్ యొక్క టాపిక్ అయితే దాదాపు ఫుల్ స్టాప్ పడడం ఖాయం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.